కార్తీక పురాణం 27వ అధ్యాయం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రి మహాముని అగస్త్యునికిట్లు వచించడం కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను. ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపస్యాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట భుజింపకు వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం మొనర్ప నించినాడు. ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను బాధింపబోనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను. ధనుర్బాణములు ధరించి ముస్కరుడు యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే మాతకం లేదు. విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ అంతకులకి న్యాయశాస్త్రమును ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిన లాగిన వాడును కాళ్ళతో తన్నిన వాడును విప్ర ద్రవ్యమును హరించిన వాడును బ్రాహ్మణుని గ్రామ నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగం అనులించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. కావున ఓ దూర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్యాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడు నీతిని అని పరితాపం పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడగేగము. అందువలన మీవు భయములకు మీ ఉభయులకు శాంతి లభించునని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి సప్తవింశోధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తం.